కూడికను కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదామండి. మొదటి కొత్త సంవత్సరంలో మొదటి ఆరాధన కూడికను మనము ప్రార్థనా పూర్వకంగా మరి ప్రార్థన చేసుకుని ముందుకు నడిపించుకుందాం. తల వంచండి, ప్రార్థనలోకి భవించండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి పరలోకపు తండ్రి యేసయ్యా మీకే స్తుతి స్తోత్రమునైనా. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి ఆకాశ మహాకాశములందాస్తున్నడు గొప్ప దేవా యేసుక్రీస్తు ప్రభువా మీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి కృపగల దేవాంధ్రములనైనా గతించిన నేను ప్రభా సంవత్సరం అంతా మీ కాపుదల మాకు దయచేసి మీ కృప అనుగ్రహించి నైనా నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మొదటి దినపునైన ప్రభా నీ సన్నిధానంలో ఇటు రీతిగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి ఆయత్తబడి ఉండగా నీ బిడ్డల మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి స్థితిని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇటు రీతిగా మీ కృపను మా మీద ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం అంతా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడికను మేము ప్రారంభించుతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాస్తును తోడుగా వచ్చి నడిపించండి. నేను ప్రభువా మరి ఈ సమయం ముందు నేను ప్రభు ఈ స్థలం చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి. మీ ఆత్మ వర్షమును ప్రభు నీ బిడ్డల మీద మా మీద కుమ్మరించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలులు పొందుకోవాలి, ఆత్మీయ ఆనందము పొందాలి. అట్టి కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా మరి సమయం అందు ఉద్యోగ కీర్తన పుస్తకంలోని స్తుతి పాటతో కూడికను కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని మనం ముందు కొనసాగుదామండి. Check. Hello. Check. 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 Hello. Check. 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 సదాకాలము నానని సహాయకుడు నేనే అని సదాకాలము నానని సహాయకుడువు నేనేనని వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము నాననే సహాయకుడవు నేనే అని సదాకాలము నాననే సహాయకుడము నేనేనని చీకటులు చుట్టూ ఆవరించిన చీకులు ఎక్కువై విసగించిన చీకటులు చుట్టూ ఆవరించిన చీకులు ఎక్కువై విసగించిన ఒక్క నిమిషము
విడిచిపెట్టవు, ప్రక్క నుండి అన్నీ జరిగిస్తావని. ఒక్క నిమిషము విడిచిపెట్టవు, ప్రక్క నుండి అన్నీ సరి చేస్తావని. వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని, సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని. ఆశలు అడుగంటే ఆత్మ నీరసించిన, ఆగని దుఃఖము ఆవరించిన. ఆశలు అడుగంటే ఆత్మ నీరసించిన, ఆగని దుఃఖము ఆవరించిన. ఆలకించుచు ఆర్తధ్వనులను ఆదరించువాడను నేనున్నానని. ఆలకించుచు ఆర్తధ్వనులను ఆదరించువాడను నేనున్నానని. వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని, సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని. అన్యుల యుక్తిలో పడి మోసపోయినా, అంతయు కోల్పోయి కృంగిపోయినా. అన్యుల యుక్తిలో పడి మోసపోయినా, అంతయు కోల్పోయి కృంగిపోయినా. అంతకంతకు వృద్ధి చేయుచు అద్భుతాలు ఎన్నో జరిగిస్తావని. అంతకంతకు వృద్ధి చేయుచు అద్భుతాలు ఎన్నో జరిగిస్తావని. వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని, సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని. వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు, వాగ్దానం చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు, నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని, సదాకాలము ఉన్నానని సహాయకుడవు నేనే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దెంచిరయ్యా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. ఆదాము దోషము అంతము చేయును, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయును, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. అసువులు బాయను అవతరించిన, అసువులు బాయను అవతరించిన, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము, అర్పించెదను సర్వస్వము, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నేను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయ్యా నేను కరుణగల యేసువా, కరుణగల యేసువా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నే కీర్తించేద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించేద నే కీర్తించేద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించేద నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది మౌనిగా ఇటులుండేదా సాక్షిగా ప్రచురించదా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా ఈ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతో నిరక్షణ నిత్యము నా క్రియల వలన కానే కాదు కృపతో నిరక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే
కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడల ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఇటులుండెదా సాక్షిగా ప్రచురించదా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడాని కల
కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల బాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల బాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలనే నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నాలో ఉన్నది విశ్వాసవరము తోడైయున్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా నాలో ఉన్నది విశ్వాసవరము తోడైయున్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపము వెలిగించినావు దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా
హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం. మహిమ కలిగిన సంగముగా నన్ను నిలుపునే నీ ఎదుట. స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం. మహిమ కలిగిన సంగముగా నన్ను నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల బాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట 6 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాల పాట ఎక్కడ ఉండదు. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే.
సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే.
సమర్పణతో సేవించెదను యేసయ్యా సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను యేసయ్యా సజీవుడనై ఆరాధించెద నిన్నే ఆరాధించెద నిన్నే ఆరాధించెద నిన్నే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడాలనుకున్న వాళ్ళు పాడండి. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారా? పాడేవాడు? దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలవేరువై ప్రవహించుమయా చీకటిలో పరు చీకటిలో అగ్ని సంభమైన అనుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ తోడే లేకుండా జీవించలేను నేనయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కురువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కురువంతా తీర్చావే కన్న తండ్రిలా ఊహలలో నా ఊసులలో నేనున్నా నీకని అన్నావే దత్తలో నా కోరినన్నిలా సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో
ఇంకొక మాట గంటకి ముగించుకోవాలి కనుక ఒక మాట పడండి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలును స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఆశలే సమాధులైన, వ్యాధి బాధలు ఎలువైన, అధికారం గొప్పకొని రక్షణకై ఆనందింతు. ఆశలే సమాధులైన, వ్యాధి బాధలు ఎలువైన, అధికారం గొప్పకొని రక్షణకై ఆనందింతు. నాదు మనసు నీ మీద ఆదుకొనగా ఓ నాదా, నాదు మనసు నీ మీద ఆదుకొనగా ఓ నాదా. పూర్ణ శాంతినే పొందే నేనే కీర్తింతు, పూర్ణ శాంతినే పొందే నేనే కీర్తింతు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సంకల్పాన పిలుపొందే నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడే మేలులకై జరుగును. సంకల్పాన పిలుపొందే నిన్నే ప్రేమించు
తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నేతి సమాధాన ఫలమే, అభ్యసించిన నేతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, నే స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కార్యక్రమంలోనికి వెళ్దామండి. మరి ఎంతవరకు చక్కని పాటలు పాడడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఈ సమయమందు గతించిన సంవత్సరం అంతా కాపాడి 2025 సంవత్సరం అంతా కాపాడి 26లో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవత దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని కనపరుస్తూ మనం ముందున్నటువంటి కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దామండి. స్తోత్రాలు చెల్లించుకుందామా? ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుని కనపరచండి. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, మహిమగల తండ్రి నీకే స్తోత్రం, ఆరాధ్య దైవమా నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కట్టి హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా ఇంతవరకునైనా మాతో ఉండి మమ్మల్ని నడిపించి మాకు క్షేమమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి నైనా సంవత్సరం కాలము పాటు నైనా ప్రభా నీ కృప చెప్పున కనికరం చెప్పున మమ్మల్ని నడిపించిన దేవా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. నేను ఈ సమయం ముందునైనా నీ సన్నిధానములో ఎవరైతే పాలు పంపులు పొందినైనా హృదయపూర్వకముగా నిన్ను స్తుతించి నిన్ను కనపరిచి మహిమపరిచారో, పాటలతో నిన్ను ఆరాధించారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ సమయం ముందునైనా సంఘాన్ని ప్రభా, సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా మీరే దృష్టించండి తండ్రి. ఇది మొదలుకొని మరలా నేను ప్రభా నూతన సంవత్సరం వచ్చేంత వరకు నేను ప్రభా నీ బిడ్డలకనైనా మీరే తోడుగుండి నడిపించండి. ఈ మొదటి దినపునైనా ఆరాధన కూడుకను ప్రభా నేను మీరే దీవించండి తండ్రి. ఎంతవరకు పాటలు ఎందుకు తోడుగున్న దేవా, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మనందరూ లేచి నిలబడి కీర్తన గ్రంథంలో నుంచి మొదటి కీర్తన ఈ సమయం ముందు మనము చదువుకొని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుందామండి.
మొదటి దినపు కీర్తన, మొదటి కీర్తన. ఈ కీర్తన మన జీవితంలో మనల్ని బాగు చేసే కీర్తన, మనలను సక్రమైన దారిలో నడిపించే కీర్తన, మన జీవితాలను క్షేమకరముగా నడిపించే కీర్తన. ఈ కీర్తనను గనక మనం అర్థం చేసుకొని మన జీవితంలో అప్లై చేసుకుంటే మన జీవితంలో ఎటువంటి శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావని తెలియజేస్తూ కీర్తన మనం చదువుకుందామండి. ఈ కీర్తనలో 6 చరణాలు ఉన్నవి. 6 చరణాలు మొదటిగా నేను చదువుతాను, నా వెనకాల మీరు కూడా తెలియచేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చదువుతామండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు మన విడుదల వాక్యమును దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధన కూడిక దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, దేవుడు మనము ఎలాగ నడిస్తే బాగుంటుందో తెలియజేసేటటువంటి కీర్తన. ఈ కీర్తనలో మొదటి వచనములో మనము ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు అనేటువంటి విషయాలు తెలియజేయబడ్డాయి. 2వ వచనములో దేనిని మనము ధ్యానం చేస్తే, దేనిని అనుసరిస్తే మనం ధన్యులుగా ఉంటామో తెలియచేయబడింది. 3వ వచనములో మనం చూస్తే దేవుని ధర్మశాస్త్రం ధ్యానించే వారికి ఉన్నటువంటి మేలులు 3వ వచనం తెలియజేయబడుతుంది. 4వ వచనం ధర్మశాస్త్రం అనుసరించిన వారి యొక్క స్థితిగతులను తెలియజేస్తుంది. 5వ వచనం దేవుడు తీర్పు తీరుస్తాడు, న్యాయ విమర్శ ఒకటి ఉంది అని చెప్తూ అందులో నీతిమంతులు నిలుస్తారు, పాపులు నిలవరని దేవుడు తెలియజేస్తున్నాడు. 6వ వచనం చూసినట్లయితే నీతిమంతుల మార్గమును గురించి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక దేవుని లేఖనం చాలా శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది, మనలను చక్కగా నడిపించేటటువంటి కీర్తన అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎక్కడెక్కడ కూర్చోవద్దన్నాడు దేవుడు? దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసులు కూర్చుండే చోట కూర్చోవద్దు. అంతే. ఈ లోకంలో మానవుడు చేసే పనులన్నీ కూడా ఇవే చేస్తూ ఉంటాడు. అందుకే వారి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలుగుతున్నాం. మరి ఏది మేలు అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము, రాత్రి పగలు. దివారాత్రం అంటే రాత్రులు పగలు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అతను కొన్నటువంటి ధన్యత 3వ చరణంలో మనం చూస్తున్నాం. నీటి కాలువలు ఎవరు నాటబడిందే ఒక వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీటి కాలువలు ఎవరు నాటబడినది. ఒక చెట్టుని నీటి కాలువలు ఎవరు నాటితే ఎంత ఫలాలు ఇస్తుందో, ఎంత బలవంతంగా ఉంటుందో, ఎంత పచ్చగా ఉంటుందో
మానవుని జీవితం, మనిషి జీవితం దేవుని వాక్యాన్ని అనుసరించే వారి జీవితం అంత పచ్చగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దుష్టులు అలాగ ఉండరు, గాలికి చెదరగొట్టు పొట్టు వల్ల ఉంటారు. కనుక న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను చూడండి. నీతిమంతుల సభలో పాపులు ఎక్కడ ఉండరు. నీతిమంతుల సభ అంటే నీతిమంతుల సభే. న్యాయ విమర్శలో పాపులు కూడా నిలవలేరు. ఎందుకంటే న్యాయం తీర్చేటప్పుడు దేవుడు పాపులందరూ కూడా పొట్టులాగా అయినా కాల్చివేస్తారు. కనుక నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కనుక ఈ లోకంలో దేవుని బిడ్డగా ఉంటే నువ్వు మేలు పొందుతావు అని కీర్తన మనకు సారాంశం. మొదటి వచనంలో ఉన్నవి మనం చేయకుండాను, రెండవ వచనంలో ఉన్నవి మనం ఆచరిస్తూ, మూడవ వచనంలో ఉన్నటువంటి దీవులను మనం పొందుకుంటూ దేవుని సన్నిధానంలో ముందుకు సాగుదాం. ఈ కీర్తన దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునికి వందనాలు చెల్లించి మాటలు దేవుడు దీవించును గాక. మరి మొదటి ఆదివారం కనుక ఆరాధన కూడా కనుక సాక్ష్యాలు చెప్పాలిగా మనం. ఏమ్మా, సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపడదాం. సాక్ష్యాల సమయంలోనికి వెళ్దాం. సాక్ష్యాలు చెప్పమంటే మీరు గంటల తరబడి చెప్పకుండా అమ్మా, మనకున్న టైం అరగంట ఉంది. చాలా క్లుప్తంగా, స్పష్టంగా, కొద్దిగా తెలియజేసి దేవుని మహిమాత్మైన సాక్ష్యాలు చెప్పాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. సాక్ష్యాల సమయంలోకి వెళ్దాం. సాక్ష్యమిచ్చేదాం మన స్వామి యేసు దేవుడను సుసాక్ష్యమిచ్చేదాం. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయ్యి, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయ్యి, సాక్ష్యమిచ్చుట కొరకు నన్ను స్వామి రక్షించెనను సుసాక్ష్యమిచ్చేదాం. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదాం.
దేవునికి స్తోత్రం కలుగునగాక. కొత్తవారు వస్తే కాదనడానికి ఇది మాది కాదమ్మా, ఇది దేవుని సంఘం కనుక ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. అందరి కొరకు ప్రార్థన చేయడమే సంఘం యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి ఈ సమయం ముందు చిన్ని కార్యక్రమం, స్త్రీల సమాజం వారు చిన్న కార్యక్రమం పెట్టుకున్నారు కనుక ఆ కార్యక్రమాన్ని 5 నిమిషాల కార్యక్రమం వారు త్వరగా చేసుకొని త్వరగా మరి దానిని మరి ముగిస్తారు కనుక మరి ఒక 5 నిమిషాలు దయచేసి మీరు వారికి సమయం ఇవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడి స్తుతులు స్తోత్రాలండి. సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. స్త్రీల కూటమి కాడికి వచ్చిన కాడించి కూడా అండి మరి రత్న అయితే మాకు చాలా జ్ఞానవంతురాలు, మాకు జ్ఞానం నేర్పారండి. మరి మాకైతే ఏం తెలియదు, చదువుకోలేదు కూడా నేను ఎక్కువగా కూడా. మరి నాకు వచ్చిన వాగ్దానాలు అయితే 18 రాక 17 రాక వచ్చినాయండి. మరి అవన్నీ నేను నోటికి అంకితం చేసుకుంటానో చేసుకోండి. ఈ పిల్ల అమ్మాయి చెప్పిన కాంచి కూడా, రత్న చెప్పిన కాంచి కూడా రోజు రాత్రుల మాటలు 12-1 గంటకు లేచి ప్రార్థించేదాన్ని అండి. ప్రభా వాగ్దానాలు ఇచ్చింది కొన్ని అయినా నేను చెప్పడానికి సహాయం చేయ ప్రభా. మరి అవి అయితే నాకు అర్థం కాదు. ఈ సన్నిధికి వచ్చిన కాంచి ఇది అసలు చదువులేని దాన్ని కొంచెమైనా చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను. అంతకాడికి నన్ను నిలబెట్టావు సన్నిధిలో. నేను రోజు 1 గంట కానించి 3 వరకు ప్రార్థన చేసేదాన్ని అండి. చేస్తే కొన్ని వచ్చినాయండి అండి. మరి అందులో ఏమైనా తప్పులు ఉంటే శ్రమించండి. ఇవన్నీ మన బైబిల్లో ఉన్నాయనండి మొత్తం. ఫస్ట్గా నేను చెప్తానండి, విగ్రహారాధన అండి. విగ్రహారాధన అంటే దానికి మనం వాటికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదండి. వాటిని మనం పూజించకూడదు, వాళ్ళతో సావాసం చేయకూడదు, వాళ్ళందరూ మనం ఉండకూడదండి. మనకేంటంటే దేవుడు మనకు ఆత్మని ఇచ్చాడండి. ఆయన బలి అయిపోయాడు మన గురించి. ఆయన ఆత్మని ఇచ్చాడు. ఆ ఆత్మతో మనం వాళ్ళు మారాలి, మమ్మల్ని ఆ సైడ్కి వెళ్ళనివ్వకూడదని ప్రార్థన చేయాలండి. ఇక రెండోది కార్తీక మాంత్రిక కార్యములు. అవి కూడా మరి జ్వరాలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి, తెలియని వాళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్తున్నారండి. చాలా చోట్ల నేను చూశాను. వెళ్ళిపోవటం, ఆనలు కట్టివ్వటం, ఈబూలు తేవటం, నిమ్మకాయలు తేవటం, మంచాలు కడిపెడతాం, ఇలాంటివి చేస్తున్నారండి. అటువంటి మనం చేయకూడదండి. మనం ఏంటంటే మనకి దేవుడు ఉన్నాడు, ప్రతి విషయానికి దేవుడు ఉన్నాడు. ఎంత రోగాన్నైనా దేవుడు ఉన్నాడండి, ఎంత గాయాన్నైనా పూర్చేయాలి ఆయనే. మన కోసం ఆయన గాయపడిపోయాడు. అయినప్పటికీ మనం అవి చేయకూడదండి. వాటి కాడికి మనం వెళ్ళకూడదు, వాటిని ఇంకా చూడకూడదు. అప్పుడు కూడా మనం దేవుడు ప్రార్థించాలండి ప్రభువునందునే. ప్రభు ఇట్ల కాడికి మేము వెళ్ళకూడదు, అందరూ మారాలి అని ప్రార్థించాలండి. ఇక మూడోదండి జ్యోతిష్కములు. జ్యోతిష్కములు కాడికి కూడా మనం వస్తారండి, ఇళ్ళమ్మట వస్తారు చాలామంది. ముఖం చూస్తానంటారు, నీ చేయి చూస్తానమ్మా, నీ ఇంట్లో శోధన ఉందమ్మా అని చెప్పి చాలా ఉన్నాయండి. వాటికి మనం తల వంచకూడదండి, వాటి కాడికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఏముందండి, వెళ్తున్నారు చాలామంది. ఇంట్లో బాగోపోతే ఎక్కడెక్కడికో వెళ్తున్నారండి విగ్రహారాధన కాడికి. వెళ్తే వాళ్ళు చెప్పిన చేయటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. అవి మహా శోధన అయిపోతున్నాయండి. ఆ శోధనలో మనం వెళ్ళకూడదండి. దేవుడు మనకు ఆత్మనిచ్చాడుగా, ఆయన రూపం బట్టి మనం ప్రార్థించేది. ప్రభు అలాంటి వాళ్ళు మార్చాడు ప్రభు, నీ రాకడ వచ్చేవారు ప్రతి ఒక్క మోకాలు వంగాలంటున్నావు కదా, మరి మారాలి ప్రభు అని మనం ప్రార్థన చేయటమేనండి. ఇంకోటి ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే అది ఒక ఇది కాదండి, మన నోటి మాటను ఉంటుంది, అది చూపును ఉంటుందండి, మనసును ఉంటుందండి, మన నడవడికలు కూడా ఉంటుందండి. వాటిని మనం ఉండకూడదు. ఇప్పుడు కస్తూరమ్మ గారు అన్నారు, మంచి చీర కట్టుకుంది, అమ్మ మంచి చీర కట్టుకుంది, నాకెందుకు లేదని కూడా విచారమేనండి. అలాంటివి మనం ఆశించకూడదండి. అంటే ఎవరి మీద పెడితే బాగోదు, మేము ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆవిడ మీద పెట్టుకున్నాను నేను. అలాంటివి మనం ఆశించకూడదండి. వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలండి. అంటే వాటికి దొంగతనం అంటారు. దొంగతనం అన్నది ఏంటంటే ఎవరింట్లోనో వెళ్ళిపోయి మనం దొంగతనం చేసేది కాదండి. అది ఈ వారం సన్నిధికి రాలేదనుకోండి, అయ్యగారు అమ్మగారు అడుగుతారు, సంఘ బిడ్డలు మనం కూడా అడుగుతాం. ఎక్కడికి రమణ గారు ఉన్నారు, ఈ అమ్మ రాలేదే, మన వారం అడుగుతాం. మరి అడుగుతాం కండి ఒకరు వాడు. ఆ వారం మరి రాకపోతే దొంగలిస్తట్టే కండి ఆదివారం. అలాంటివి ఎన్నో ఉంటాయండి. దొంగలిస్తాం అంటే ఏంటండి, దక్షిణ భాగాన్ని ఇవ్వకపోవటం, ప్రార్థనకు రాకపోవటం,
అండి అర్పణలు అర్పించకపోవడం అవి కూడా దొంగతనాలండి. మనకి ఇస్తున్నాడు దేవుడు, ఇస్తున్నాడు, మనం దక్షిణ భాగం ఇవ్వలేకపోతున్నాం, అది దొంగతనమేనండి. వాటిల్లో కూడా మనం ప్రభువా నీకు ఇచ్చేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా అంటే 2025లో అటువంటి మాకేం తెలియలేదు. ఇకనైనా ఈ 2020 కాడి నుంచి మనం అందరం మారి మనకు వచ్చిన రూపాయలు అది ₹10 దేవుడికి ఇస్తూ మనం నేర్చుకోవాలండి. అటు మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా అందరూ బాగుపడతారండి. అందులో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది దేవుడికి ఇచ్చినట్లు. అదొకటండి. అబద్ధములు అవి కూడా ఆడకూడదండి. ప్రతి చోట అబద్ధాలు ఆడకూడదండి. ఇప్పుడు రాకపోతే రాలేదు అని అంటారండి. సన్నిధికి రాలేదంటో నేను ఇంకో చోటకి వెళ్ళానని చెప్తాను. సినిమాకి వెళ్ళలేదని ఎక్కడికో చుట్టాలింటికి వెళ్ళామని చెప్తా. అవి అబద్ధాలు కూడా ఉండకూడదండి. మనకి దేవుడు అందరూ మనం ఉన్నాం కాబట్టి, దేవుడిలో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు పోలిక మనలో ఉంది కాబట్టి దేవుడి గురించే జీవించాలి, దేవుడి గురించే ప్రార్థించాలండి మనం ఏంటి. ఎంతసేపు మనకి మంచి దేవుడు ఉన్నాడండి. మనకి ఏ రోగం వచ్చినా దేవుడు ఉన్నాడండి. ఎంత బలహీనగాళ్ళైనా బలపరిచేవాడు దేవుడు ఉన్నాడండి. మరి నేనైతే ఇంతవరకు అయితే నేర్చుకున్నాను. మరి ఉన్నాయి అయితే నేను చెప్పలేను. ఇంకేంటంటే మా ప్రసాద్ బాగా అర్థమైనట్టుంది కొన్ని మాటలు. మరి ఆ బిడ్డ మారాలి, తన కుటుంబానికి కట్టుకోవాలి, బలపడాలని అనుకుంటున్నా అండి. ఈ సినిమా సాక్ష్యం దేవుడు దీవించిన కాక శ్రీలకోట వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, చెప్పలేక టైం లేదంటున్నారు అయ్యగారు. ఇంకా చాలా ఉన్నాయి. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఇలాంటి ఎన్నో మాకు ఇంకా నేర్పాలి ఆవిడకి. శ్రీలకోట అందరూ కూడా రండి అమ్మ, వచ్చి నేర్చుకోండి. నేర్చుకుంటే చాలా మంచిదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాడికి మాట్లాడి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకరు బుధవారం అందరికీ నా వందనాలండి. మరి అందరికీ నా వందనాలండి. మరి గతించిన వారాలన్నీ కూడా దేవుడు ఎంతగానో కాసి కాపాడారు. మరి అలాగే నేను బుధవారం కూడికి వస్తున్నానండి. వస్తున్నప్పుడు నేను ఏ చిన్న మాటలు నేర్పుతా ఉన్నది. కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత నేను మరి ప్రయాణం చేశానండి. మరి 10 రోజుల వరకు కూడా నేను మళ్ళీ రాలేదండి. రాపోయేటప్పటికి నేను కొన్ని మాటలే నేర్చుకున్నాను. మరి ఆ కొన్ని మాటలే చెప్తానండి. మరి మీరు అందరం నవ్వొద్దు. మరి తర్వాత ఏమో నేను చదువుకోలేదు, నాకు అక్షరాల గురించి కూడా తెలియదు. మరి నేను చెప్పే మాటలు ఏంటంటే, క్రైస్తవులుగా మనం చేయవలసిన పనులేంటి, అలాగే దేవుని దగ్గర చేయవలసిన పనులేంటి, మరి సంఘంగా చేయవలసిన పనులేంటి, వ్యక్తిగతంగా చేయవలసిన పనులేంటి, మరి జనంలో చేయవలసిన పనులేంటి, ఇంతవరకే నేను నేర్చుకున్నానండి. ఈ మాటలు మరి నన్ను ఆశీర్వదించి మరి అయ్యగారు, అమ్మగారు, సంఘంలో పెద్దలు అందరూ కూడా నన్ను దీవించమని అడుగుతున్నానండి. చిన్న సాక్ష్యం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనమ్మా. లక్ష్మమ్మ దేవునికి స్తోత్రాలండి. మేము బుధవారం స్త్రీల కొడుకుల్లో వస్తున్నామండి. అయితే ఇందులో నుంచి స్త్రీల కొడుకుల్లో కొన్ని నేర్చుకున్నామని అందించుకొని చెప్తామండి. క్రైస్తవులు చేయనవసరం లేనివి అనవసరంగా చేస్తున్నామండి. జంతు బలులు అనగా పాత నిబంధన గ్రంథంలో వారి పాపం నిమిత్తం బలులు అర్పించేవారండి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు గారు మన అందరి పాపం నిమిత్తం ఒకటే బలిని అర్పించారండి. అయితే సున్నతి అనగా సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగేదని రోమాపత్రిక 2